హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ అరవ. ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూపిస్తాను రండి. ముందుగా కావాల్సిన సామాన్లండి. ఫస్ట్ రైస్ బాగా కడుక్కొని ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. నానబెట్టిన రైస్ని ఉడికించి వాడ్చుకొని చల్లారబెట్టాలండి. చల్లారబెట్టి పక్కన పెట్టుకున్న రైస్కి తగినంతగా గరం మసాలా సామాన్లు తీయాలండి. గరం మసాలా సామాను, అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, నెయ్యి, తగినంత నెయ్యి, ఎగ్స్ అండి. రైస్కి తగినంతగా ఎగ్స్ కూడా తీసుకోవాలి. మనం తీసుకున్న దానికి చల్లార్చిన రైస్ని దాంట్లోని ఉప్పు, టేస్టింగ్ సాల్ట్, ఇది నా రెసిపీ అండి. నేను ఎలా చేస్తున్నానో అలా చెప్తున్నాను. ఇది పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా చేయొచ్చు. బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుందండి. సోయా సాస్, చిల్లీ సాస్, ఈ 4 వేసి బాగా కలపాలండి. రైస్ని బాగా కలిపిన తర్వాత ముందుగా స్టవ్ అంటించి కళాయి పెట్టి దానిలోని తగినంత ఆయిల్ పోసి ఎగ్స్ కొట్టుకొని దాంట్లో పోసుకోవాలండి. ఎగ్స్ వేసిన వెంటనే కలపకండి. ఎగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం బాగా డీప్ అవుతుందనేటప్పటికి అది బాగా కొట్టేస్తే ఉక్కురు కింద అయిపోద్దండి. అలా చేయొద్దు. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే అది పీసెస్ కింద వస్తుంది. ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. దానిలోని తగినంత సాల్ట్ వేసి బాగా కలపాలండి. కలిపిన దాన్ని ఎగ్ పుల్ట్ అంతా తీసి రైస్లో కలుపుకోవాలండి. రైస్లో కలుపుకొని దాన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లార్చిన దానికి మళ్ళా సేమ్ అదే కళాయిలోని తగినంత నెయ్యి పోసుకొని, నేనైతే 2 స్పూన్ల వరకు ఉంటుందండి పోసాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వద్దు. ఎక్కువ వేస్తే కొంచెం అది ఎగట కింద అలా వస్తుంది కదా, దాని గురించి చెప్తున్నాను. దీనిలోని కాగిన నెయ్యిలోని మసాలా సామాన్లు వేసేయాలండి. వేసి వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత చూసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో పేలుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంటే మూత పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది పేలకుండా మీ మీదకి రాకుండా ఉంటుంది అనమాట అండి. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయాలండి. అందులో పచ్చిమిర్చి వేసిన తర్వాత అది కూడా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి వేసాక మరీ చూసుకోవాలండి. అదే పేలుతూ ఉంటాయి బాగాన. అది అయిన తర్వాత గరం మసాలా వేసేయాలండి. అందులో గరం మసాలా వేసి అదే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. గరం మసాలా అంటే ఇంకేమయ్యింది నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది బాగా కలిపిన తర్వాత బాగా అయిన తర్వాత అన్నంలో కలిపేసుకోవాలండి. అది అన్నంలో కలిపేసి బాగా కలిసే వరకు అన్నం కలుపుతూ ఉండాలండి. అన్నం బాగా కలపాలి. కలిపిన తర్వాత అదంతా అయిన తర్వాత మీకు కావాలనుకుంటే అదే కళాయిలోని కొంచెం వేపొచ్చండి రైస్ని. మళ్ళీ దాంట్లోనే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.